హలో. ఇక్కడ ఒక సేల్స్ డేటా సెట్ ఉంది. మనకు ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది, కేటగిరీ ఉంది, ప్రైస్ ఉంది, క్వాంటిటీ ఇన్ స్టాక్, ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ డేటా ఉంది. మనం ఇప్పుడు కొత్త రికార్డును ఎంటర్ చేయాలి వితౌట్ స్క్రోలింగ్. ఇమ్మీడియట్గా మనం లాస్ట్ రోలోకి వెళ్ళాలి. ఇలా 500 రికార్డ్స్ ఉన్నాయి. 500 రికార్డ్స్ ఓకే, స్క్రోల్ చేసుకుంటూ మనం కిందికి వెళ్ళిపోవచ్చు. కానీ పేజ్ డౌన్ చేసుకుంటూ కూడా కిందికి వెళ్ళిపోవచ్చు. సే అమెజాన్ లాంటి పెద్ద కంపెనీ ఉంటే దానిలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి. వీళ్ళు ఓన్లీ 500 రికార్డ్స్ ఉన్నాయి. మరి మీరు కొత్త రికార్డ్ ఎంటర్ చేయడానికి ఏం చేస్తారు? స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందికి వెళ్తారా? ఈ రకంగా 10,000 రికార్డులు ఉన్న దానిలోకి మీరు కిందికి వెళ్ళి అట్లా చేయాలంటే ఎంత టైం పడుతుంది? మీ టైం వేస్ట్ కదా. ఎఫర్ట్ ఎంత పెట్టాల్సి వస్తుంది? టీడీఎస్ జాబ్ కదా. అట్లా కాకుండా మీకు ఒక చాలా సులభమైన షార్ట్ కట్ చెప్తాను నేను. ఈ ఏదైనా ఒక కాలంలో సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైనా ఏదైనా ఏ కాలంలో అయినా ఒక సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక సెల్ను సెలెక్ట్ చేసుకోండి. ఏ కాలంలోనైనా పర్వాలేదు. ఇప్పుడు షిఫ్ట్, కంట్రోల్, డౌన్ యారో ఈ మూడింటిని కలిపి ప్రెస్ చేయండి. చూసిరా, లాస్ట్ రికార్డులోకి వచ్చేసినాం. 501 రోలోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మీరు కొత్త రికార్డును ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంత పెద్ద డేటా సెట్ అయినా న్యూ రికార్డ్ ఎంటర్ చేసుకోవడానికి ఇది షార్ట్ కట్. మనం న్యూ రికార్డ్ ఈజీగా ఎంటర్ చేయగలుగుతాం.